తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం పెంచికల్పేట మండల కేంద్రంలో ఉన్నాం, సిర్పూర్ నియోజకవర్గం. మరి నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాను. మీ పేరు? బుజ్జి. బుజ్జి. మీ దొబ్బల రాము మరియు బుజ్జి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇది మీరు చూస్తే ఒకసారి నా వెంబడి కెమెరా తిప్పు బాబు. సో ఇక్కడ ఇది వీళ్ళ కిచెను. మరి కింద ఇక్కడ ఫ్లోరింగ్ కూడా లేదు. పాత రోజుల్లో మట్టి దాని మీద పెండ పెట్టి ఎట్లా అలుక్కుంటారు అట్లా అలుక్కున్నారు. ఇది వీళ్ళ మరి వార్డ్రోబు. అలాగే ఇది కిచెను. చుట్టూ కూడా మరి ప్లాస్టిక్ షీట్సే ఉన్నాయి. ఇక్కడ పైన కూడా అంతా కూడా ఎలక్ట్రిక్ ఏమంటారు టిన్ షీట్సే ఉన్నాయి. అలాగే మరి ఇదే బెడ్రూము, ఇదే డ్రాయింగ్ రూము, ఇదే కిచెను అంతా కూడా ఒకటే ఇంట్లో చేసుకుంటున్నారు. ఈ బుజ్జి మరియు వాళ్ళ భర్త వాళ్ళిద్దరు కూడా పెంచికల్పేట మండల కేంద్రంలో కూరగాయలు అమ్ముకొని బతికే పేద కూలీలు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. మరి ఇలా నేను తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరేమో మరి ఎస్సీలు మా గుండెలో ఉంటారు ఎప్పుడు కూడా, వాళ్ళు మా ప్రాణ సమానులు. మరి ఒక మానకొండూరు ఎమ్మెల్యే అయితే మరి కవంపల్లి సత్యనారాయణ ఆయన మిమ్మల్ని తెలంగాణ అంబేద్కర్గా కూడా మరి వర్ణించిండ్రు. ఇంకా వారికే తెలుసు, మీకే తెలుసు. మరి తెలంగాణ అంబేద్కర్గా వర్ణింపబడ్డ రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎస్సీ కుటుంబాలకు చెందిన వ్యక్తులు గత 15-20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నారు. మీ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లాగూ హెల్ప్ చేయరు. సో అందుకొరకు వీళ్ళ సొంత ఖర్చులతోనైనా ఇక్కడ గోడలు కట్టుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళను విపరీతంగా కొడతా ఉన్నారు. ఇతనైతే ఘోరంగా 2018లో కొట్టిండ్రు. ఏమని అంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు? ఇది ఫారెస్ట్ ల్యాండ్, మండల కేంద్రం గురించి మాట్లాడుతున్నా, ఇది ఫారెస్ట్ ల్యాండ్. ఈ ఫారెస్ట్ ల్యాండ్లో మీరు ఇల్లు కట్టుకోకూడదని అంటున్నారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు అంటున్నారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు. 2018 నుంచి రెవెన్యూ వాళ్ళు కూడా ఇది మా రెవెన్యూ ల్యాండ్, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని అంటారు. ఈ రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఈ హోరాహోరీ మధ్యలో ఈ కుటుంబాలు ఇరుక్కున్నాయి. ఇట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇక్కడ మరి ఇదే మండల కేంద్రంలో ఇదే సర్వే నెంబర్ ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్, రిజర్వ్ ఫారెస్ట్ అని అంటున్న ఈ ప్రాంతంలో పక్కన ఒక 4-5 లైన్లు దాటితే ఇదే సర్వే నెంబర్లో చాలామంది కూడా స్లాబ్ వేసుకొని 2 అంతస్తుల బిల్డింగులు కట్టుకొని అక్కడ షట్టర్లు పెట్టుకొని అక్కడ ఆ షట్టర్లను రెంట్కి కూడా ఇచ్చిండ్రు. ఏందయ్యా స్టోరీ అంటే, వాళ్ళందరూ అప్పుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి అనుచరులు. అందుకొరకు ఫారెస్ట్ వాళ్ళ పాపం కళ్ళు అక్కడ మూసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంగతి కూడా చెప్పాలి ఇక్కడనే. మరి పేద ప్రజలందరికీ తెలవాలి, తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. మరి అయ్యా ఫారెస్ట్ అధికారులు, అయ్యా పీసీసీఎఫ్ గారు నమస్కారం మీకు. ఇక్కడ ఉండే డిఎఫ్ఆర్ గారు కూడా నమస్కారం. మరి ఎఫ్ఆర్ఓకి నమస్కారం. నేను కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మంచిర్యాల ఉంటే వారికి కూడా నమస్కారం. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. నేను ఆ రోజు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ను కలిసినప్పుడు కూడా అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతున్నా. మీరు డీమ్డ్ ఫారెస్ట్ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల కంచా గచ్చిబౌలిలో అది డీమ్డ్ ఫారెస్ట్ సుధా వర్మన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పినా కూడా వన్యప్రాణులు ఉన్న ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక చెట్టును కూడా కొట్టేయకూడదని చెప్పినా కూడా మీరు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి భూదందా చేయనీకే భూదాహంతో నెమళ్లను జింకలను చంపుకుంటూ అక్కడ చెట్లను మొత్తం కూడా 100 ఎకరాలు నరికేస్తే మీరు కళ్ళప్పగించి చూసిండ్రు. మేము కంప్లైంట్ చేసినా కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ భూమిని కాపాడండి, ఈ అడవిని కాపాడండి కూడా ఏం చేయలేకపోయినారు. మరి ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు ఇది ప్రభుత్వం, మీ ఫారెస్ట్ భూమి కాదు మా భూమి. ఇక్కడ 100 కుటుంబాలు 1000 కుటుంబాలు ఇక్కడ ఇవే భూములనే బతుకుతున్నారు. 100 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. మేము కూడా ఇక ఈ మట్టి బిడ్డలమే. మమ్మల్ని ఇల్లు ఎందుకు కట్టుకొని ఇస్తలేరు? మరి కొంతమందినేమో కట్టుకొని ఇచ్చిండ్రు. మరి అప్పుడు ఎక్కడ పోయినా మీ కళ్ళు దొబ్బినాయి అప్పుడు? మరి అప్పుడు 100 మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని స్లాబ్లు వేసుకొని 2 అంతస్తులు కట్టుకొని 3 అంతస్తులు కట్టుకొని షట్టర్లను రెంట్కి ఇచ్చినప్పుడు మరి ఎక్కడ పోయినరు? ఎక్కడ ఆ రోజు మీ ఫారెస్ట్ అధికారులు రాలేదు? ఇవాళ ఈ పేద దళిత కుటుంబం వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే ఇవాళ వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఇదే రేకుల చెట్ట బతుకుతున్నారు. వీళ్ళిద్దరు పిల్లలు గురుకుల పాఠశాల చదువుకున్నారు.
కోచింగ్లో ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది కానిస్టేబుల్ జాబ్లకు ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది మంచి చదివి డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు. అంటే డబ్బున్నోళ్ళకు ఒక న్యాయం, అధికార పార్టీకి ఒక న్యాయం, ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయం, అగ్ర కులాలకు ఒక న్యాయం, అణిచివేయబడ్డ కులాలకు మరొక న్యాయం. ఇదేనా మీరు నేర్చుకున్నది ఫారెస్ట్ ఆఫీసర్స్? మరి ఇదేనా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేర్చుకున్నది? ఇదేనా మరి తెలంగాణ ప్రభుత్వం చేయాలనుకున్నది? నేను ఇలా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాయా, మాటలు వట్టి మాటలు గట్టిపెట్టు. ఈ నీటి మూటలు లాంటి మాటలు చేయకుండా మీ అధికారులను పంపించి అర్జెంటుగా ఈ ఫారెస్ట్ వాళ్ళందరినీ ఈ డ్రామాలు బంద్ చేసి ధనవంతునికి ఒక న్యాయం, పేదోనికి ఒక న్యాయం కాకుండా అందరినీ పారదర్శకంగా చూసి వీళ్ళు ఇల్లు కట్టుకునేట్టుగా చూడండి. లేకపోతే మేము ప్రజా ఉద్యమం చేసి మీరు మమ్మల్ని జైలు వేసినా సరే మేము ఇక్కడ బరాబర్ కడతాం. మీ హైడ్రాలు అంటున్నారు, హైడ్రాలు పేదోళ్ళ ఇల్లు గులగొడుతున్నారు, మరి డబ్బున్న ఇల్లు గులగొడతలేరు చెప్పండి. మరి ఇక్కడ అంతమంది చేసినారు, ఎక్కడ పోయింది మీ హైడ్రా? 100 మంది ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ స్లాబ్లు వేసుకున్నారు, అప్పుడు ఎక్కడ పోయింది హైడ్రా? అప్పుడు ఎక్కడ పోయింది మీ అధికారులు? నేను హైదరాబాద్లో పీరం చెరువులో చెరువు మధ్యలోనే ఇల్లు కడుతున్నారా బాబు అంటే కూడా మీ హైడ్రా వాళ్ళు కళ్ళు మూసుకొని చూసుకున్నారు. పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతున్నారు, మరి ఎక్కడ పోయింది హైదరాబాద్? కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వస్తలేరు హైదరాబాద్. మీ అధికారులు ఎవరు? రెవెన్యూ అధికారులకు లేదు సోయి, ఇంజనీర్లకు లేదు సోయి, అక్కడనేమో ధనవంతులు ఉన్నారు. ఇక్కడ పేదోళ్ళు గుడిసే గూడు కోసం మేము ఇల్లు కట్టుకుంటాం బాబు, మా పిల్లలను బతుకుతాం సంతోషంగా, మేము కూరగాయలు అమ్ముకొని బతుకుతాం, కూలీనాలు చేసుకొని బతుకుతాం, కైకిలు చేసుకొని బతుకుతాం అంటే మీ గుండె గరుగుతలేదు. ఇది మీ అసలు స్వరూపం రేవంత్ రెడ్డి గారు. కోరుకుంటూ తప్పకుండా ఈ బుజ్జి గారి కుటుంబానికి మేము అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఎక్కడెక్కడైతే ఫారెస్టర్లు ఇళ్ళు కట్టుకొని ఇస్తలేరో ఆ ఇంట్లో అన్నిటికి పోతాం. ఇది ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం జీవించే హక్కు ఏదైతే ఇచ్చిందో ఆ జీవించే హక్కుకు వ్యతిరేకం ఫారెస్టర్లు చేస్తున్నది. దిస్ ఈజ్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ అగైనెస్ట్ రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అనేది ఏదైతే ఇచ్చిందో రాజ్యాంగం, you are depriving me of my fundamental right to live with dignity. You are depriving me my shelter. And you are also not respecting right to equality. అక్కడ ఒకరికి ఒక న్యాయము, ఇక్కడ ఇంకొకరికి ఇంకో న్యాయం. కోన అనుచరుడు అయితే ఒక న్యాయం, ఏ అనుచరం లేదు, ఏ ఆలంబన లేనికి ఇంకో న్యాయం, దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయం. ఇదేనా మీరు నేర్చుకున్నది? అందుకొరకే నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి ఫారెస్టర్లు ఇట్లాంటి అడ్డంపులలో వేస్తే మాత్రం ఊకునేది లేదు. తప్పకుండా రేపు మీ మీద SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకొకసారి ఇక్కడికి వస్తే మాత్రం బాగుండదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను బాజాబ్తో చెప్తున్నా, తెలంగాణ మీడియా ముందరనే చెప్తున్నా, మేము ఈ కుటుంబానికి అండగా ఉంటాం. రేపు వాళ్ళు ఇల్లు కట్టుకునే రోజు మేమందరం కూడా ఇక్కడికి వస్తే మీరు ఎన్కౌంటర్లలో చంపుతారా, మిమ్మల్ని జైలు వేస్తారా, మమ్మల్ని ఊరికమ్మ ఎక్కిస్తారా, మాకు అనవసరం. మేము ఏం చేసినా కూడా ఈ కుటుంబాలకు, ఇలాంటి కుటుంబాలు ఎన్నున్నా వాళ్ళందరూ మేము అండగా ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.